హాయ్ అండి. నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను యమదీపం అయితే వెలిగిస్తానండి. ప్రతిసారి ధనత్రయోదశి రోజు వెలిగిస్తాను. సో, ఈ దీపం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను సింపుల్‌గా ఎలా వెలిగించుకుంటానో మీకైతే చెప్పేస్తాను. సో, ఇదొచ్చేసి మనం ఎందుకు వెలిగిస్తాము అనంటే, యమునికి ప్రసన్నం చేసుకోవడానికి, అకాల మృత్యువు రాకుండా మనం బాగుండాలి అనేసి కోరుకోవడానికి ఈ దీపాన్నయితే వెలిగిస్తాను. సో, ఫస్ట్ నేను దానికోసం ఏం చేస్తానంటే, మనము దక్షిణం వైపు అంటే మెయిన్ డోర్‌కి ముందు దక్షిణం వైపు రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కింద కొంచెం క్లీన్ చేసుకొని, పసుపు రాసుకొని, కుబేర ముగ్గు వేసుకొని, అందులో కొంచెం పసుపు కుంకుమనైతే వేసుకొని ఉంచుకోవాలనమాట. ఎందుకంటే మనం ఇక్కడే దీపం పెడతాము కాబట్టి. అండ్ ఇంకొక దాంట్లో నేనేం చేస్తానంటే తమలపాకు ఉంటే తమలపాకు, లేదంటే ఇలాంటి ఆకులు ఏదైనా ఉంటాయి కదా! సో, కింద ఫస్ట్ కొంచెం పసుపు రాసేసి చిన్నగా పద్మం ముగ్గు వేసి దాని మీద ఇలా రాళ్ళుప్పు వేసుకొని, ఆ రాళ్ళుప్పులో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను పిండి దీపంతో వెలిగిస్తాననమాట. సో, పిండి దీపం ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. సో, సింపుల్‌గా చేసుకోవచ్చండి. బియ్యం పిండిలో కొంచెం బెల్లం ఏసేసుకొని, వాటర్ ఏసుకొని ఇలా పిండి దీపం మనకు కావాల్సినంత సైజులో చేసేసుకోవాలి. చేసుకొని ఈ పిండి దీపాన్ని ఆ రాళ్ళుప్పు పైన పెట్టేసేయాలి. సో, ఫస్ట్ మనము ద్వారానికి ఫస్ట్ ఒక దీపం వెలిగిచ్చేసుకొని మంచిగా మొక్కేసుకొని, తర్వాత ఇలా చేసుకున్న పిండి దీపానికి 3 సైడ్ వత్తులు వేయాలండి. తూర్పుకి, అలాగే ఉత్తరానికి, దక్షిణం చూసేటట్టు 3 వైపులా 3 వత్తులు వేసేసుకొని ఫస్ట్ దీపాన్నయితే వెలిగిచ్చేసుకోవాలి. సో, ఇలా వెలిగించుకోవడం వల్ల మనకి అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి, మంచిదనమాట. తర్వాత అగరబత్తి ధూపం చూపిచ్చేసుకొని మీ దగ్గర నైవేద్యంగా ఏదుంటే అది పెట్టండి. ఇదే పెట్టాలని ఏం లేదు. తర్వాత ఈ దీపాలలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించుకొని యమదేవునికి మంచిగా మొక్కుకోవాలి. మేము బాగుండాలి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని. అలా కొందరేంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యమదీపాలు పెడతారండి. నేనైతే ఒకటే పెడతాను. మా ఆయన చేత్తో పెట్టిచ్చేసి నేనైతే మా పిల్లలు మేము అందరం మా ఆయన చేయి పట్టుకుంటాము. సో, దీన్ని మనము ధనత్రయోదశి రోజు వెలిగించకపోయాము, మరెప్పుడు వెలిగించాలి అని అనుకుంటే దీపావళి రోజు వెలిగించుకోవచ్చండి. కార్తీక మాసం ఉన్నన్ని రోజులు వెలిగించుకోవచ్చు. అలాగే భగినీహస్త భోజనం రోజు కూడా ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఇలా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి మొక్కేసుకో